బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఏపీలో విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ పక్క దొంగతనాలు, ఓ పక్క దోపిడీలు, ఓ పక్క దుర్మార్గాలు జరిగిపోతున్నటువంటి ఈ తరుణంలోని విశాఖ జిల్లా గాజువాక ప్రాంతంలోను ఒక సంచలనమైనటువంటి ఒక విషయం బయటకు వచ్చింది. విశాఖ జిల్లా గాజువాక ప్రాంతంలో శిలానగరం నుంచి గాజువాక ప్రాంతానికి వెళుతుండగా బిహెచ్పివి దగ్గర మహిళా దంపతులిద్దరు వెళ్ళిపోతూ ఉంటే మహిళా మెడలో చైన్ లాగుతూ పారిపోతున్న విలైపూర్కు చెందిన శ్యామ్ కుమార్ అనే ఒక యువకుడు వెంటనే ఆ దంపతులను కాపాడి స్థానికులు వెంటనే ఆ శ్యామ్ కుమార్ని పట్టుకొని చెట్టు కట్టేసి చితకబాదారు. వెంటనే పోలీసులకు అప్పచెప్పి ఆ ప్రజలు, ఆ స్థానికులు అక్కడ నుంచి వెళ్ళిపోవటం జరిగింది. అక్కడ శ్యామ్ కుమార్ అనే యువకుడు ఇది ఒక్కటే కాదు, ఇంతకు ముందు కూడా శిలానగర్లో కూడా ఇదే జరిగిందని, ఇట్లాగే కొట్టారని కూడా స్థానికులు చెబుతూ ఉన్నారు. మరోపక్క ఇట్లాగే విశాఖ జిల్లాతో పాటు విజయనగరము పక్కన తూర్పుగోదావరి జిల్లా విజయవాడ ప్రాంతంలో కూడా ఇట్లాగే స్నైన్ స్నాచింగ్తో పాటు దోపిడీలు, దొంగతనాలు ఎక్కువైపోయాయని ఒక పక్క చెబుతూ ఉంటున్నారు. విశాఖ జిల్లాలో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దొంగతనాలు, చిన్నపిల్లలను ఎత్తుకెళ్ళిపోవటం ఇట్లాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయని, ఏపీలో అనేకమైన క్రైమ్ రేట్లు పెరిగిపోతున్నాయని కూడా స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ స్థానికులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ప్రజలు కూడా భయభ్రాంతులు అవటంతో పాటు చిన్నపిల్లలను పట్టుకెళ్ళిపోతున్నారని మరోపక్క రూమర్లు వస్తున్నాయి. మరోపక్క రూమర్లతో పాటు విశాఖ జిల్లాలోని ఒక దారుణమైనటువంటి దొంగతనాలు, మరోపక్క దోపిడీలు, మరోపక్క వచ్చేసి బైక్ స్నాచింగ్, సైన్ స్నాచింగ్ జరుగుతున్నాయని చెప్పి స్థానికులు బెంబెలెత్తిపోతున్నారు. ఇది విశాఖ జిల్లాలో జరిగినటువంటి దారుణం.